హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. జూనియర్ లైన్మెన్ కోర్సుకు సంబంధించి ఎన్పిడిసిఎల్ మరియు ఎస్పిడిసిఎల్ విభాగానికి సంబంధించి పిల్లలు ఆఫర్ అడుగుతూ ఉన్నారు. లాస్ట్ టైం ఈ ఆఫర్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు 3,000 రూపాయలు ఉన్నటువంటి ఈ కోర్సుని కేవలం 1,499 రూపాయలకి, అంటే 1,500 రూపాయలకి ఈ ఆఫర్ని తగ్గించి అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ కేవలం 29th ఫిబ్రవరి 2024 వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఈ ఆఫర్ అనేది ఎట్లయినా ఉండదు. మళ్ళీ ఈ ఆఫర్ను మాత్రం ఇవ్వబడడం జరగదు. కాబట్టి విద్యార్థులు మరలా కాల్ చేసి ఇబ్బంది పడకుండా, మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే, మీకు ఎవరికైనా ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే ఈ క్లాసెస్ని కేవలం 1,500 రూపాయలకు మాత్రమే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ కేవలం 29 ఫిబ్రవరి 2024 వరకు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా చేసినటువంటి అప్డేట్ వీడియోస్ అన్నీ కూడా యాప్ లోపల అందించడం జరుగుతుంది. ప్రతిదానికి కూడా ట్రాన్స్ఫార్మర్ అనే ఒక లెసన్ ఉందనుకోండి, ఆ ట్రాన్స్ఫార్మర్ లోపల ఇంకా కొత్త అప్డేట్ వీడియోస్ అనేవి ట్రాన్స్ఫార్మర్ 1 అనేటువంటి పేరుతో రావడం జరుగుతుంది. అంటే దానిలో ఉన్నటువంటి వీడియోస్ అన్నీ కూడా ఒక సీక్వెన్స్లో, అది సిటీ అయిందనుకోండి, సిటీకి సంబంధించినటువంటి సీక్వెన్స్ సిటీ అని లాస్ట్ టైం ఉంది, అది CT1 రూపం లోపల ఆ నేమ్ ఇంక్లూడ్ చేసి మీకు అవి వీడియోస్ని అందించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. రెండో విషయం ఏంటండి అంటే, ఈ ఆఫర్ని మళ్ళీ ఇవ్వడం అయితే జరగదు. ఇది లాస్ట్ టైం, ఇది మాత్రం కేవలం 29 ఫిబ్రవరి 2024 వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ RRB ALP కోర్స్ కోసం కేవలం 999 రూపాయలకే ఈ కోర్సుని RRB ALP విద్యార్థుల కోసం అందించడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని కూడా RRB అభ్యర్థులు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఈ కోర్సును కూడా పెంచేటువంటి అవకాశం ఉంది. ఇంకొన్ని మోర్ వీడియోస్ని ఇందులో యాడ్ చేసే ఉద్దేశం ఉంది. దానికోసం కూడా ఫ్యాకల్టీస్తోనే మనం వీడియోస్ని కూడా రికార్డ్ చేయించడం జరుగుతుంది. ఆ వీడియోస్ని ఎప్పుడైతే మేము అప్లోడ్ చేస్తామో ఆటోమేటిక్గా దీని ప్రైస్ కూడా పెరగడం జరుగుతుంది. దీనిలో నెంబర్ ఆఫ్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ వీడియోస్ ఉంటాయి. మీరు కంటెంట్ని ఎన్నిసార్లు అయినా కూడా చూసుకునేటువంటి ఫెసిలిటీ ఈ వీడియోస్కి ఉండడం జరిగింది. నెక్స్ట్ సార్, యాప్ లోపల ఏ విధంగా వీడియోస్ పెడుతున్నారు, యాప్ లోపల వీడియోస్ పెట్టేటువంటి అవకాశము ఎలా ఉంది అనేటువంటి అంశాలు కొన్ని శాంపుల్ కోసం మీకోసం చూపించడం జరుగుతుంది. ఒకసారి వినియోగించుకోండి. ఇక్కడ మనకి క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో మరియు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లోపల ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క రకంగా, అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్ మీ సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం, సింగిల్ ఫేజ్ మోటార్సా, 3 ఫేజ్ మోటార్సా, ఈ విధంగా విత్ ఎక్స్ప్లెనేషన్తో ప్రతి ఒక్క క్వశ్చన్ని మీకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ క్వశ్చన్స్ అన్నింటిని కూడా మీకోసం అందించడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి ఎలా మనం ఈ క్వశ్చన్స్ని మీకోసం చేయడం జరుగుతుందో ఒకసారి మనం చూద్దాం. డైరెక్ట్ చూద్దాం ఒకసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కోర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ లార్జ్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్? పెద్ద ట్రాన్స్ఫార్మర్స్ లోపల కోర్ని దేనితో తయారు చేస్తూ ఉన్నారు, దేనికోసం అలా ఆ కోర్ని మేడప్ చేయడం జరుగుతుంది అనేటువంటి ప్రశ్న. ఇటువంటి దానికి సమాధానంగా ఒకసారి మనం చూస్తే, దీని లోపల మనం ఒకసారి చూస్తే కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్, ఇది మీకు తెలుసు ఆల్రెడీ, ఇదే మీకు ఆన్సర్. అంటే సాధారణంగా ఇంత ఈజీగా క్వశ్చన్ పేపర్ ఉంటుందా సార్ అంటే చెప్పలేం. ఓకే, ఎటువంటి క్వశ్చన్స్ అయినా కూడా పడవచ్చు. కాబట్టి దాదాపుగా మనం ఏంటంటే హై సిలికాన్ స్టీల్ అని మనం పిలుస్తూ ఉంటాం కదా, ఆ స్టీల్ అనేది ఇది బెటర్ వర్షన్. ఇది CRGO స్టీల్గా పిలుస్తారు. CRGO అంటే ఏంటిది? కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్గా పిలుస్తారు. ఈ CRGO స్టీల్ని మరి ఎందుకు ఉపయోగించాలి? సాధారణంగా ట్రాన్స్ఫార్మర్లో ఎన్ని రకాలైనటువంటి కోర్స్ ఉంటాయి. ఆ ట్రాన్స్ఫార్మర్స్ యొక్క కోర్లు ప్రధానమైనటువంటి నిర్మాణాలను బట్టి ఒకటి ఏమని పిలుస్తామండి? కోర్ టైప్ అని పిలుస్తాం. కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్కి మరియు షెల్ టైప్ ట్రాన్స్ఫార్మర్కి ప్రధానమైనటువంటి తేడా ఏంటి? దీని మీద ఎక్కువసారి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఓకే చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనకి ఏంటంటే కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్స్ ఏంటి? హై వోల్టేజ్ మరియు లో KVA రేటింగ్ అవసరాల కోసం కోర్ టైప్ను ఉపయోగిస్తే, షెల్ టైప్ విషయానికి వస్తే షెల్ టైప్ని మనం ఇక్కడ లో వోల్టేజ్
అండ్ హై కేవీఏ రేటింగ్ అవసరాల కోసము మనం షెల్ టైప్ను ఉపయోగిస్తాం. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా జాగ్రత్తగా కోర్ టైప్ అంటే ఎలా ఉండాలి, అది ఒక స్క్వేర్ మాదిరిగా ఉన్నటువంటి నిర్మాణంగా ఉండాలి. షెల్ టైప్ అంటే ఎలా ఉండాలి, ఇలా మధ్య లోపల ఒక లిబ్ వచ్చేటువంటి నిర్మాణంగా ఉన్నటువంటి నిర్మాణాన్ని షెల్ టైప్ అని పిలుస్తాం. దీని లోపల మనకి క్వశ్చన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్లో పడుతూ ఉంటాయి. దీని లోపల మనం చూస్తే లిబ్బుల సంఖ్య 2 ఉంటుంది, ఇదొక లిబ్బు ఇదొక లిబ్ అవుతుంది. లిబ్బుల సంఖ్య 2 ఉంటుంది, ఫ్లక్స్ యొక్క దారులు మాత్రం 1గా మనం పరిగణిస్తాం. ఇది ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు చెప్పాను. దీనిలో కూడా చూడండి ఒకసారి, లిబ్బుల సంఖ్య 1, 2, 3గా ఉంటుంది. ఫ్లక్స్ యొక్క దారులు π/2 అంటే 2 ఫ్లక్స్ యొక్క దారులుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ విధంగా కోర్ టైపు మరియు షెల్ టైప్. మనకి ఎగ్జామ్లో కూడా లామినేషన్ కూడా ఇంపార్టెంట్. కోర్ టైప్ మరియు షెల్ టైప్లో ప్రధానంగా లామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో లాస్ట్ టైం అడగడం జరిగింది ఎస్పీడీసీఎల్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఎల్ లామినేషన్ ఉందనుకోండి. ఈ ఎల్ఎల్ లామినేషన్ని ప్రధానంగా దేనికోసం ఉపయోగిస్తారు, కోర్ టైప్ కోసం ఉపయోగిస్తారు. అలా కాకుండా ఈఐ లామినేషన్ ఉందనుకోండి, ఈఐ లామినేషన్ని హెచ్ టైపు లేకుంటే షెల్ టైప్ లామినేషన్ అంటారు. ఈ షెల్ టైప్ అవసరాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఏదైనా లామినేషన్ కూడా ఎలా ఉండాలి, పలుచగా ఉండి హై రెసిస్టెన్స్తో ఉండే విధంగా మనకు కనిపించినప్పుడు ఆ ఫ్లక్స్ అనేది మనకి ఈజీగా లాస్ కాకుండా ఉండడానికి జరుగుతుంది. ప్రధానంగా లామినేషన్ ఎందుకు వాడతారు, లామినేషన్ అనేది ప్రధానంగా రెడ్యూస్ ద ఎడ్డీ కరెంట్ లాసెస్, ఎడ్డీ కరెంట్ యొక్క లాసెస్ని తగ్గించడానికి లామినేషన్ని ప్రధానంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కోల్డ్ రోల్డ్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్ని మనం కోర్ యొక్క కన్స్ట్రక్షన్లో ఉపయోగిస్తాం. ఈ కోర్ యొక్క కన్స్ట్రక్షన్లో ఈ కోర్ మీద మనం లామినేషన్ చేయవలసింది కాబట్టి ఆ లామినేషన్ కోసము హై సిలికాన్ స్టీల్ని వాడతాం. ఏ స్టీల్ అండి, హై సిలికాన్ స్టీల్. ఇది లాస్ట్ టైం మనకి ఎగ్జామ్లో 2018 ఎస్పీడీసీఎల్ ఎగ్జామ్ పేపర్లో అడిగారు. దీనిలో థిక్నెస్ ఎంత ఉండాలి, ఈ యొక్క లామినేషన్ థిక్నెస్ 0.35 mm నుండి 0.5 mm మధ్య లోపల ఈ లామినేషన్ థిక్నెస్ అనేది ఉండాలి. ఈ విధంగా మనల్ని క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఇక మిగతా ఏమి ఇచ్చాడు, హాట్ రోల్డ్ స్టీల్ అనేది ఇచ్చాడు, ఫెర్రైట్ అని ఇచ్చాడు, కోల్ రోడ్ నాన్ గ్రెయిన్ ఓరియంటెడ్ స్టీల్ అన్నాం. ఇది కూడా కాదు. మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి, దిస్ ఈస్ ద నెంబర్ 1 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూస్తే అసలు ఎందుకు సిఆర్జిఓ స్టీల్ను వాడాలి, సిఆర్జిఓ స్టీల్ని ఉపయోగించుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, రెడ్యూస్ ద హిస్టారిసిస్ లాసెస్, అంటే తక్కువగా హిస్టారిసిస్ లాసెస్ని పొందడం కోసం ఎడ్డీ కరెంట్ లాసెస్ని అవాయిడ్ చేయాలంటే మనం లామినేషన్ చేస్తున్నాం. బట్ హిస్టారిసిస్ లాసెస్ని మనం తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాల్సి వస్తుంది, సిఆర్జిఓ స్టీల్ని మనం ఉపయోగించుకోవాల్సి వస్తూ ఉంటుంది. దెన్ నెక్స్ట్ హై పర్మియబిలిటీ. హై పర్మియబిలిటీ అనేది సిఆర్జిఓ స్టీల్కి ఉంటుంది, స్టీల్ కాబట్టి హై పర్మియబిలిటీ ఉంటుంది. దెన్ నెక్స్ట్ హై రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఉంటుంది. పలుచగా ఉండడం, థిన్ లేయర్లో ఉండడం వల్ల దీని యొక్క మెయిన్ థిన్ లేయర్ కెపాసిటీ వల్ల రెసిస్టెన్స్ వాల్యూస్ ఎక్కువైపోతాయి కాబట్టి హై రెసిస్టెన్స్ వాల్యూస్ ఉండడం. నెక్స్ట్ వర్చువల్లీ ఎలిమినేటెడ్ ఏజింగ్ ఎఫెక్ట్, ఏజింగ్ని తగ్గించుకోవడం. తర్వాత లోయర్ థిక్నెస్ ఆఫ్ ది లామినేషన్, లామినేషన్ యొక్క మందాన్ని తగ్గించుకోవడానికి ఈ విధంగా మనం సిఆర్జిఓ స్టీల్ని ఉపయోగిస్తాం. సిఆర్జిఓ స్టీల్ని ఎన్ని రీజన్స్ కోసం ఉపయోగిస్తున్నాం, 5 రీజన్స్ కోసం మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. నెంబర్ 1 లో హిస్టారిసిస్ లాసెస్, నెంబర్ 2 హై పర్మియబిలిటీ వాల్యూస్ ఉండడం వల్ల, నెంబర్ 3 హై రెసిస్టెన్స్ వాల్యూస్ కోసం, నెక్స్ట్ వర్చువల్లీ ఎలిమినేటెడ్ ఏజింగ్ ఎఫెక్ట్, దాంతోపాటుగా లోయర్ థిక్నెస్ ఆఫ్ ది లామినేషన్. ఈ విధంగా తక్కువ మందంతో కూడినటువంటి లామినేషన్ ఇవ్వడం వల్ల రెసిస్టెన్స్ వాల్యూ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద మెయిన్ యూటిలైజింగ్ ఆఫ్ సిఆర్జిఓ స్టీల్ ఇన్ ద కోర్ కన్స్ట్రక్షన్. కోర్ కన్స్ట్రక్షన్లో ప్రధానంగా మనం ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి స్టీల్, దాన్నే మనం ఏమని పిలుస్తాం, సిఆర్జిఓ స్టీల్గా పిలుస్తాం. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూస్తే ఎడ్డీ కరెంట్ లాసెస్ ఇన్ మ్యాగ్నెటిక్ కోర్ సబ్జెక్ట్. దీనిలో ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఈక్వేషన్ ది PE ఈక్వల్స్ K into F square into B square max into T square into V. This is the equation. ఇందులోపట ప్రధానంగా ఇక్కడ చూస్తే వాల్యూమ్ ఆఫ్ థిక్నెస్, V మీన్స్ ఏంటి ఇక్కడ, వాల్యూమ్ ఆఫ్ థిక్నెస్. దీన్ని ఎలా కొలుస్తారంటే వాల్యూమ్ కాబట్టి మీటర్ క్యూబ్లో కొలుస్తారు.
మీటర్ క్యూబ్ అంటే ఏంటి? లెంత్ ఇంటూ బెర్త్ ఇంటూ హైట్ కదా. కాబట్టి మీటర్ ఇంటూ మీటర్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు మీటర్ క్యూబ్. దిస్ వన్ ఈస్ థిక్నెస్. టీ మీన్స్ ఏంటండి? థిక్నెస్. బి మీన్స్ ఏంటి ఇక్కడ అంటే మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ. ఎఫ్ మీన్స్ ఫ్రీక్వెన్సీ. మనకు కే ఇట్స్ ఎ కాన్స్టెంట్ వాల్యూ. దీనికి సూటబుల్ అయ్యేటువంటి ఏంటి ఇక్కడ అంటే b² మ్యాక్స్ ఇంటూ f². అంటే ఇక్కడ ఆప్షన్ 1 అనేది మనకి ఇక్కడ సూటబుల్గా ఉంటుంది. ఇలా మనల్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేస్తాడు. ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే అంటే ది ఫ్లక్స్ డెన్సిటీ బిఎం ఈక్వల్స్ v/f. అంటే ఇక్కడ వోల్టేజ్ వాల్యూ పెరిగినా కొద్దీ మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. అలానే ఫ్రీక్వెన్సీ అనేది తగ్గుతూ ఉంటే మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ ఏమవుతుంది? పెరుగుతుంది. ఎందుకంటే ఇది వోల్టేజ్కి ఈ ఫ్లక్స్ డెన్సిటీ అనేది ఎలా ఉంది? ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్, అనులోమానుపాతంలో ఉంది. అలానే ఫ్రీక్వెన్సీతో కనుక పోలిస్తే అది విలోమానుపాతంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఎడ్డీ కరెంట్ లాసెస్ సూత్రం ఏంటి? K ఇంటూ f² ఇంటూ b² మ్యాక్స్ ఇంటూ తర్వాత T² ఇంటూ Vగా మనం పరిగణిస్తాం. ఈ విధంగా మనకి సూటబుల్ అయ్యేటువంటి ప్రిన్సిపల్ ఎడ్డీ కరెంట్ పవర్ లాసెస్ PE ఈక్వల్స్ టు మనం ఏమని చెప్పొచ్చు? K వాల్యూ ఇంటూ b² మ్యాక్స్ ఇంటూ f² ఇంటూ T² ఇంటూ Vగా మనం పరిగణిస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఏంటంటే ది మ్యాక్సిమం ఫ్లక్స్ డెన్సిటీ వాల్యూ అనేది మనం బాగా గ్రహించుకోవాలి. లాస్ట్ టైం ఎగ్జామినేషన్లో అడిగాడు, ది వోల్టేజ్ వాల్యూ ఇంక్రీజెస్, ది ఫ్లక్స్ డెన్సిటీ వాల్యూ ఈజ్ ఇంక్రీజెస్, ది వోల్టేజ్ వాల్యూ డిక్రీజెస్, ఫ్లక్స్ డెన్సిటీ వాల్యూ కూడా తగ్గుతూ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ కనుక పెరిగితే ఈ ఫ్లక్స్ డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. అందుకే మనం ఇక్కడ బాగా గమనించుకోవాలి. ఈ DC ఎనర్జీ ఉందనుకోండి 0 హెడ్జెస్, 50 ఎనర్జీ ఉందని 50 హెడ్జెస్ అనేది AC ఎనర్జీ కదా. ఫ్రీక్వెన్సీ తగ్గింది అంటే ఫ్లక్స్ డెన్సిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క అంశాన్ని మనం గ్రహించుకోవాలి. ఎడ్డీ కరెంట్ లాసెస్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ కోర్ ఆఫ్ సబ్జెక్టెడ్ టు టైమ్ ఆఫ్ వేరియింగ్ ద ఫ్లక్స్ వాల్యూ ఎలా ఇండికేట్ చేస్తారు? దాని ఎడ్డీ కరెంట్ పవర్ లాసెస్ ఈక్వేషన్ ఎలా ఇండికేట్ చేయాలి అంటే PE ఈక్వల్స్ టు ఈ ఈక్వేషన్తోనే మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎడ్డీ కరెంట్ లాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈస్ గివెన్ బై K ఇంటూ f² ఇంటూ b² మ్యాక్స్ ఇంటూ T² ఇంటూ Vగా పరిగణిస్తాం. K అంటే ఏంటి? ఇక్కడ కోఎఫిషియంట్ ఎడ్డీ కరెంట్ అనేది కాన్స్టెంట్ వాల్యూ. ఇది స్థిరాంకాన్ని సూచించేటువంటి విలువ. ఇట్ ఈస్ వాల్యుబుల్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్. దాది ఉపయోగించేటువంటి మ్యాగ్నెటిక్ స్వభావాన్ని బట్టి అది ఉండడం జరుగుతుంది. K వాల్యూ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి విలువని కలిగి ఉంటుంది. తర్వాత బిఎం ఈక్వల్స్ టు మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఫ్లక్స్ డెన్సిటీ అని పిలుస్తాం. దీన్ని ఎప్పుడైనా సరే Wb/m² లోపల మనం కొలుస్తూ ఉంటాం. యాక్చువల్గా ఫ్లక్స్ను మాత్రము వెబర్స్ లోపల మనం కొలుస్తూ ఉంటాం. ఇది గ్రహించండి. దీనికి మళ్ళీ మిల్లీ వెబర్స్ అని ఉంటాయి. మిల్లీ వెబర్ అంటే 10⁻³ అంటాం. మైక్రో వెబర్ అంటే 10⁻⁻6గా పరిగణిస్తూ ఉంటాం. T మీన్స్ థిక్నెస్ ఆఫ్ ద లామినేషన్ ఇన్ మీటర్స్ లోపల మెజర్ చేస్తాం. T మీన్స్ థిక్నెస్. F మీన్స్ ఫ్రీక్వెన్సీ. దాన్ని మెజర్ చేయడానికి మనము ఎలా ఉపయోగిస్తాం? హెడ్జెస్ అనేటువంటి ప్రమాణాన్ని ఉపయోగిస్తాం. V అంటే వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ అని పిలుస్తాం. ఇది m3తో మనం ఇండికేట్ చేయడం జరుగుతుంది. దానికి సూటబుల్ ఆన్సర్ ఏంటి? PE ఈక్వల్స్ టు b² మ్యాక్స్ ఇంటూ f². ఈ విధంగా క్వశ్చన్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్. మీరు చేయవలసిందల్లా ఏంటి? చదివేటప్పుడు ఆ క్వశ్చన్ ఎలా ఉంది, ఆ క్వశ్చన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, దాంట్లో ప్రధానంగా ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్ ఎలా వచ్చింది అనే విషయాన్ని జాగ్రత్తగా గ్రహించుకుంటూ ప్రతి ఒక్కటి కూడా నోట్స్ రూపం లోపల రిప్రజెంటేషన్ చేసుకుంటూ రాసుకుంటూ మాత్రమే మనం సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఆన్లైన్ కోర్సుని కేవలం మీ అందరి కోసం మాత్రమే తగ్గించడం జరిగింది, పిల్లల యొక్క ప్రయోజనం కోసం. అది కేవలం 29 ఫిబ్రవరి వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఆ తర్వాత ఈ ఆఫరు ఉండదు. ఇలా దీని కంటిన్యూయేషన్ క్వశ్చన్స్ దాదాపుగా ప్రతి టాపిక్ లోపల
24 నుండి 82 క్వశ్చన్స్ వరకు తీసుకురావడం జరిగింది. రిపీటేషన్ కాకుండా, మళ్ళీ రిపీట్ కాకుండా, ప్రతి ఒక్క క్వశ్చన్ని మిస్ కాకుండా ఉండే ఉద్దేశంతో చాలా సిన్సియర్గా వివిధ రకాలైనటువంటి పుస్తకాలు దాదాపుగా అన్ని ఏఈ ఎలక్ట్రికల్ ఎగ్జామినేషన్ వరకు వాటిని పరిగణలోకి తీసుకొని మీకోసం వాటిని తీసుకురావడం జరిగింది. అసలు ఏ విధంగా మీరు చదవాలి అంటే చదివేటప్పుడు ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని ప్రాపర్గా ఫస్ట్ థియరీ ఏం చెప్పాడు సార్, దాంతోపాటుగా క్వశ్చన్స్ని ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఆ ఎక్స్ప్లెనేషన్లో ఉన్నటువంటి మ్యాటర్ని మనం ఏ విధంగా రాసుకోవాలని ఒక సినాప్సిస్ రూపొందించుకొని దాని ప్రకారం ఫాలో కావడం వల్ల సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మీకోసం ఆఫ్లైన్ క్లాసెస్ కూడా రెడీగా ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా హన్మకొండకు రావచ్చు మరియు హైదరాబాద్కు రావచ్చు. ఈ 2 చోట్ల మన 2 బ్రాంచెస్ లోపల కూడా క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వీడియోస్ను కూడా మీకు యాప్ లోపల అందించేటువంటి ప్రయత్నం కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ వీటితో పాటుగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. నోటిఫికేషన్ అనేది వచ్చే టైం వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నువ్వు నాలెడ్జ్ని ప్రిపేర్ చేసుకుని రెడీగా ఉండు. లేకపోతే ఆర్టిజన్స్కి ఉన్నటువంటి వెయిటేజ్ ప్రకారం వాళ్ళు కొట్టుకొని పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సిన్సియర్గా చదువు. ఉద్యోగం ఎందుకు రాదో ఒకసారి చూద్దాం. ఓకే, ఖచ్చితంగా ఈ మధ్యకాలం లోపల ఒక మంచి శుభవార్త మనం వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా వింటాం. డిపార్ట్మెంట్లో కూడా మ్యాన్ పవర్ చాలా అవసరం ఉంది. దానిలో ఒక రెస్పాన్సిబిలిటీస్ పర్సన్స్ సబ్స్టేషన్ పరిధి లోపల చేయవలసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా గ్రహించండి. 2019లో కూడా రాదు అన్నారు, కానీ నోటిఫికేషన్ రానే వచ్చింది. దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా పూర్తి స్థాయి లోపల అయిపోయాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా అయిపోయింది. కాబట్టి మనకు సమయం చాలా తక్కువ ఇస్తారు. కాబట్టి ఆ ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకుంటూ ప్రిపరేషన్ కావాలంటే సిన్సియర్ నాలెడ్జ్ని మనం ప్రజెంటేషన్ చేసే అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ సమయం ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి. దాంతోపాటుగా పూర్తి స్థాయిలో ప్రయత్నం అనేది ప్రతి విద్యార్థి చేయండి. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని అయితే చెడగొట్టదు. చదువుకుంటాం అనుకోండి, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చదువు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడగొట్టదు. మీకు ఏదో రకంగా అది ఉపయోగపడుతుంది. ఏ ఎగ్జామ్కైనా అది మీకు ప్రిపరేషన్ లోపల ఉపయోగపడుతుంది. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ పడుతూ ఉన్నాయి. వాటిలో ప్రతి దాంట్లో కూడా మీకు అది హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చదవండి, మంచిగా చదవండి. మీ అందరికి కూడా విష్ ఆల్ ద బెస్ట్. ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. ఆఫర్ 29 ఫిబ్రవరి వరకు మాత్రమే ఉంటుంది. జస్ట్ 1500 రూపీస్కే ఈ కోర్స్ని మీకోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందిస్తుంది. మీ అందరికీ కూడా గుడ్ లక్.